వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఐఎంఏ తెనాలి బ్రాంచ్, కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ తక్కెళ్లపాడు సంయుక్తంగా సీఎంఏ ప్రోగ్రాం నిర్వహించారు. పట్టణ బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్ నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి నుండి ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి పల్లి హోదాలో పనిచేసిన డాక్టర్ దగ్గుబాటి శ్రీహరిరావు హాజరయ్యారు. తొలుత పహల్గా మృతులకు సంతాపం తెలిపారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ దగ్గుబాటి శ్రీహరి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు జరగడం డాక్టర్లకు ఎంతో ముఖ్యమని, వారు తమ పరిజ్ఞానాన్ని, స్కిల్స్ని ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలని, అప్పుడే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించగలరని తెలిపారు. ఐఎంఏ వైద్యుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు మొదలుపెట్టిందని, వాటిని వైద్యులందరూ ఉపయోగించుకోవాలని, ఫైర్ సేఫ్టీ, హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఇటువంటి విషయాల్లో కలిసికట్టుగా అందరూ ఉండి ఒక నిర్ణయం తీసుకోవాలని సలహాలు ఇచ్చారు. అనంతరం ఐఎంఏ తెనాలి బ్రాంచ్ ప్రెసిడెంట్ కావూరు అనిల్ కుమార్ మాట్లాడుతూ తను ఐఎంఏ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఇలాంటి కార్యక్రమం చేయడానికి ఎప్పుడు ముందుంటున్నానని, అందరూ సహకరిస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలు వైద్యులలో మంచి ఉత్సాహాన్ని కలిగిస్తాయని, అంతేకాకుండా వారి యొక్క జ్ఞానాన్ని పెంచుతామని తెలిపారు. అనంతరం జరిగిన సీఎంఏ ప్రోగ్రాం క్యాన్సర్ గురించి కొన్ని అంశాలపై కిమ్స్ చక్ర హాస్పిటల్ నుండి వచ్చిన అత్యంత నైపుణ్య బృందం ఉపన్యసించారు. ఐఎంఏ మనందరం కూడా ఇప్పుడు ఒక స్ట్రెంగ్త్ ఏదైతే మనం యూనిటీ ఉంటే డెఫినెట్గా చాలా ఇష్యూస్ మనం సక్సెస్ అయ్యాం. ఇక్కడ గతంలో మనం చూసినట్లయితే 2007లో రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉన్నప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏముందంటే కలెక్టర్ ఇంత చైర్మన్ అని చెప్పని రిజిస్ట్రేషన్ యాక్ట్ పెట్టింది. అట్లే 7 years ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగిందండి. మనందరం కలిసి ఐఎంఐతేనే అంతా కలిసి ఫైట్ చేయడం వల్ల డిఎంహెచ్ఓ అవర్ ఓన్ మెంబర్ డిఎంహెచ్ డాక్టర్ నౌ ఇస్ ద చైర్మన్ ఫర్ ది రిజిస్ట్రింగ్ అథారిటీ అండ్ 7 years ఇంప్రూవ్మెంట్ కూడా పూర్తిగా తీయడం జరిగింది. అట్లా అందరూ కూడా తెలుసు 11/2008 యాక్ట్. అది ఆ యాక్ట్ వల్ల ఏంటంటే మనకే కాదు మన పారామెడికల్ సిబ్బంది స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ యాక్ట్ కింద వస్తారు. దానిలో కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ అని చెప్పని ఒకటి మేము యాక్చువల్గా తిరుపతిలో కాన్ఫరెన్స్ చేసినప్పుడు కాయిన్ చేసాం. అది రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉంటుంది. దాని ద్వారా ఏమైనా డ్యామేజెస్ అయితే మనకి డబుల్ ద అమౌంట్ పే చేయాలని చెప్పని కూడా డిమాండ్ చేశారు. అది రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు 2008లో ఆ 11/2008 యాక్ట్ రావడం. ఫస్ట్లో అది ఇనిషియల్గా గవర్నమెంట్ డాక్టర్స్ మాత్రం పెట్టారు. అలా మనం ఫైట్ చేస్తే ప్రైవేట్ డాక్టర్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాంట్లో చిన్న ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ 5 yearsగా మనం ఫైట్ చేస్తాం. ఎందుకంటే గతంలో 3 years ఫర్ నాన్ అవైలబుల్ యాక్ట్ ఉండేది మనకి. ఇప్పుడు అది 7 years చేశారు. సో ఆ 7 years కావాలని చెప్పి లాస్ట్ 5 yearsగా మనం డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్కి. కానీ అది 7 years అయితే కానీ ఇప్పుడున్న యాక్ట్కి దానివల్ల మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే 11/2008 యాక్ట్ ఉంది కానీ ఆ టైంలో 2-3 years ఇంప్రూవ్మెంట్ ఉంటే ఓకే. బట్ ఇప్పుడు 7 years చేశారు కాబట్టి మళ్ళీ మాడిఫై చేసి దాన్ని అమెండ్ చేసుకొని అసెంబ్లీలో పాస్ చేయాల్సిన అవసరం ఉంది. కార్యక్రమంలో ఐఎంఏ తెనాలి బ్రాంచ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మధు ప్రభాకర్ బాబు, తెనాలి ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పావని ప్రియాంక, డాక్టర్ రాము కందుల, డాక్టర్ మహతి, డాక్టర్ అనూష, డాక్టర్ సుమన్ ఉడత, డాక్టర్ శ్రీఫణి, డాక్టర్ యశ్వంత్, ప్రముఖ వైద్యులైన డాక్టర్ దక్షిణామూర్తి, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ కోటినాగయ్య, డాక్టర్ గంటా నరసింహారావు, డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ హనుమంతరావు పలువురు తెనాలి ప్రాంత వైద్యులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలైన పొన్నూరు, గుంటూరు, రేపల్లె, చెరుకుపల్లి నుండి వైద్యులు హాజరయ్యారు. డే లాంగ్ అంటే 8 hours అంటే 2 credit points కింద సిఎంఈ అంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాం నందు కిమ్స్ శిఖర హాస్పిటల్ మరియు తెనాలి ఐఎంఏ కలిసి నిర్వహించారు. ఈ మెయిన్ ఇవాళ జరిగిన కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్లో క్యాన్సర్ గురించి, వివిధ రకాలైన క్యాన్సర్ల గురించి, అవి ఎందుకు పుట్టుకతో వచ్చినాయా లేదా ఎలా జనరేట్ అవుతాయి, అవి ఎలా కట్టడి చేయాలి, ఒకవేళ క్యాన్సర్ వచ్చిందో ఆపరేషన్ చేయాలా, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ అని ఎక్స్టెన్సివ్గా మా డాక్టర్ వెటర్నిటీ అందరికీ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద జరగడం జరిగింది. ఈ ప్రోగ్రాంలందు సిఎంఈకి స్టేట్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ దగ్గుబాటి శ్రీహరిరావు గారు తిరుపతిలో రేడియాలజీ చేశారు. ఆయన ఇనాగ్రేట్ చేయడం జరిగింది. డాక్టర్స్కి ఎప్పుడు కూడా విజ్ఞానం ఎప్పుడు కూడా అప్డేట్గా ఉండాలి. అప్పుడే వాళ్ళు తమ ప్రజలకి
నిజమైన సేవ, సరైన ట్రీట్మెంట్, సరైన రోగ నిర్ధారణ చేయగలుగుతారు. ప్రస్తుత శతాబ్దంలో మనల్ని అత్యంత భయపెడుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఈ క్యాన్సర్ చాలాసార్లు మనం 3వ స్టేజ్ 4వ స్టేజ్లో గుర్తించే వ్యాధిగా మిగిలిపోతుంది. బట్ అలాంటి అనర్థాలు జరగకుండా ముందే క్యాన్సర్ యొక్క నిర్ధారణ చేయడం, దానికి సరైన ట్రీట్మెంట్ చేయడం, దాని యొక్క లక్షణాలు ఏంటి తెలుసుకోవడం, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అడ్వాన్స్ డయాగ్నోసిస్ అంటే పరీక్షలు ఏమిటి, వాటి యొక్క ట్రీట్మెంట్లు ఏంటి, మనం ఎంతవరకు ఆ యొక్క వ్యాధి నుంచి ప్రజల్ని కాపాడగలం, వారి యొక్క జీవన విధానాన్ని పెంచగలం అనే దాని గురించి ఈరోజు కంప్లీట్ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రాం 27/4/25 పూర్తిగా ఒక రోజంతా జరుగుతుంది. శ్రీ సాయి అబాకస్ తెనాలి యూసీఎంఎస్ 18వ వార్షికోత్సవాన్ని స్థానిక గౌతమ్ గ్రాండ్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 2025కు గాను గుంటూరు డిస్ట్రిక్ట్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెవెల్, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతిభ కనబర్చి బహుమతులు గెలుచుకున్నటువంటి విద్యార్థులకు బహుమతులు మరియు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు యూసీఎంఎస్ హెడ్ ఆఫీస్ నుండి శ్రీకాంత్ విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి సూచనలు, సలహాలు ఇస్తూ మంచి వాతావరణంలో యూసీఎస్ నేర్చుకుని ప్రతిభ కనబర్చి తెనాలికి కూడా మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఇదివరకు సాయి అబాకస్ ఇన్స్టిట్యూట్గా ఉండేది, ఇప్పుడు అది యూసీఎంఎస్ తెనాలిగా బ్రాండ్ మార్చాం. గత 18 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నడుపుతున్నాం. ప్రతి ఇయర్ కూడా ఇలాంటి కాంపిటీషన్ పెట్టి పిల్లల్లో ఈ నైపుణ్యాన్ని పెంచి, అబాకస్ నైపుణ్యం తర్వాత పెంచి వాళ్ళని వివిధ లెవెల్ల ఎగ్జామినేషన్స్కి ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అందరు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయించి వాళ్ళందరికీ ప్రైజులు తెప్పించే బాధ్యతగా రెస్పాన్సిబుల్ తీసుకుని మేము 18 ఇయర్స్ నుంచి సపోర్ట్ చేస్తున్నాము. పేరెంట్స్ సపోర్ట్, ఇవన్నిటికీ కారణము పేరెంట్స్ వాళ్ళ యొక్క సపోర్ట్. ఆ పేరెంట్స్ సపోర్ట్ లేనిదే మనం ఏం చేయలేము. మరొక ముఖ్య అతిథి ప్రముఖ న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్ మాట్లాడుతూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ యూసీఎంఎస్ విద్యార్థులు వేగంగా ప్రతిభ కనబరుస్తారని, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులని అభినందిస్తూ భవిష్యత్తులో మంచి అవకాశాలు రావాలని, అలాగే ఏఐ కంటే వేగంగా యూసీఎంఎస్ విద్యార్థులు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు తెనాలి బ్రాంచ్ డైరెక్టర్ సుధా మాధవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 18 సంవత్సరాల నుంచి మాధవ్ సార్, సుధా మేడం తెనాల్లో ఒక చిన్న ఇనిషియేటివ్ స్టార్ట్ చేసి ఇంత వడ్డు ఇంత అన్నట్టుగా మరి ఎటువంటి లాభాపేక్ష లేకుండా మరి ఈ రోజున కార్పొరేట్ రంగం అంటేనే చాలా బిజినెస్. మరి 18 సంవత్సరాలుగా తెనాల్లో మరి ఇనిషియేటివ్ని రన్ చేస్తూ మరి వారికి తోడుగా రజనీ మేడం సామాన్య గృహిణిగా మరి పిల్లలందరినీ కూడా చాలా తెనాల్లో వారదైన శైలిలో గైడ్ చేస్తూ మరి గుంటూరు నుంచి వచ్చినటువంటి శ్రీకాంత్ సార్, ఆయన గురించి చెప్పనవసరం లేదు. ప్రతి సబ్జెక్టు కూడా ఆయన తీసుకున్నారంటే అందులో నిష్ణాతంగా పిల్లలకి దగ్గరగా వివరించడంలో చాలా ముందుంటారు ఆయన. ఇటువంటి గురువుల శిక్షణలో, పర్యవేక్షణలో మరి యూసీఎంఎస్ మరి నడుస్తూ ఉంది. మరి పిల్లలు నేషనల్, మరి స్థానికంగా లోకల్ లెవెల్ నుంచి గుంటూరు డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ మరి అంతా కూడా మరి చాలా దగ్గరుండి మేడం గారు, సుధా గారు, మాధవ్ సార్ పిల్లల్ని గైడ్ చేస్తూ మరి ఇందులో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యంగా ఉంది. భారం అనుకోకుండా పిల్లలకి ఒక నూతన విధానంలో మరి విద్యాబోధన, తద్వారా వారి మానసికమైనటువంటి ఉల్లాసానికి, ఎదుగుదలకి కూడా యూసీఎంఎస్ చాలా డిఫరెంట్గా పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో నాగార్జున యూనివర్సిటీ నుండి డాక్టర్ అశోక్, డాక్టర్ మంజుల, స్టాఫ్ రజని తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్లీ ఏంటంటే తెనాల్లో పీటీ గారు అని ఆయన 18 సంవత్సరాలు అవుతుంది మన సాయి అబాకస్, యూసీఎంఎస్ సాయి అబాకస్ వాళ్ళు స్టార్ట్ చేసి. ఈరోజు 18th యానివర్సరీ సందర్భంగా యూసీఎంఎస్ ఇంటర్నల్ కాంపిటీషన్ జరిగింది. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అందరు యూసీఎంఎస్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఫ్రమ్ 4 years నుంచి ఫ్రమ్ 13 years పిల్లలు ఉన్నారు. ఒక్కొక్క ఏ కేటగిరీ వైజ్ ఆ కేటగిరీ వైజ్ విజువల్ కాంపిటీషన్ కండక్ట్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ 8 minutesలో 200 sums కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ ట్రోఫీస్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరీశంకర్ గారు రావడం జరిగింది. అండ్ తెనాలి మాధవ్ గారు అండ్ సుధా మేడం గారు ఫ్రాంచైజీ డైరెక్టర్స్ ఉండి దగ్గరుండి
పిల్లలకి ట్రోఫీస్ డిస్ట్రిబ్యూట్ జరిగింది. అలానే పేరెంట్స్ పిల్లల్ని సపోర్ట్ చేసినందుకు పేరెంట్స్కి అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో గుర్తు తెలియని వృద్ధుని విరిగిన కాలుకు శస్త్రచికిత్స చేసినట్లు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు. వృద్ధుని వయసు సుమారు 55 నుండి 60 సంవత్సరాలు ఉంటాయని, గుర్తు తెలియని వ్యక్తులు కాలు ఎముక విరిగిన వృద్ధుని తీసుకొచ్చి వైద్యశాలలో చేర్పించి వెళ్ళిపోయారని, దీనిని గుర్తించిన వైద్యులు సకాలంలో స్పందించి డాక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో వృద్ధుని కాలికి శస్త్రచికిత్స చేసినట్లు ఆమె తెలిపారు. వృద్ధుని ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా వైద్యశాల సిబ్బందిని, వైద్యులను పలువురు అభినందించారు. తెనాలిలో ఈ నెల 21వ తారీఖు ఒక అన్నోన్ మేల్ పేషెంట్ 55-60 సంవత్సరాల మధ్యలో ఉంటాయి. అతని క్యాజువాలిటీకి ఎమర్జెన్సీ దగ్గరికి ఎవరో తెలియని పర్సన్స్ తీసుకొచ్చి మన వార్డులో పెట్టారు. అక్కడ మన డాక్టర్స్ చూసి దానికి అవసరమైన బ్లడ్ టెస్ట్, ఎక్స్రేలు అన్నీ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అయిన తర్వాత మన ఆర్థోపెడిక్ సర్జన్ హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖుకి ఫ్రాక్చర్ అయింది. ఆ కేసుకి ఎముక విరగడం జరిగింది. ఆర్థోపెడిక్ అండ్ అనస్థీషియా టీము సహకారంతో ఆ కేసుకి సర్జరీ కూడా చేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వార్డులో ఉన్నాడు. పేషెంట్ స్టేబుల్ కండిషన్లోనే ఉన్నారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందం రజక తెనాలి వారి ఆధ్వర్యంలో మజ్జిగ మరియు మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేశారు. దాతలు నెప్పలి రాంబాబు, ఉప్పలపాటి అనురాధ, కంచెల సురేష్, సోమరవత అమృత, మహేష్ బాబు సహాయంతో మజ్జిగ మరియు మంచినీటి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పలపాటి సాయికృష్ణ, బేతపూడి హిమాచలరావు, బెడస నాగంటి రామకృష్ణ, ఏ సాయిరామ్, కె ప్రవీణ్, జముల వెంకట్రావు మరియు భక్త బృంద సభ్యులు పాల్గొన్నారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం కూడా ఈ సమ్మర్లో భక్తులకి, పాదచారులకి వాళ్ళ దాహత తీర్చే నిమిత్తం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఒకటి, అట్లాగే ఉచిత మంచినీటి పంపిణీ కార్యక్రమం ఒకటి, అట్లాగే ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా భక్తులు, పాదచారులు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. రజకపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందం ఏర్పాటు చేసిన చలివేంద్రంలో దిగ్విజయంగా 2వ ఆదివారం మజ్జిగ పంపిణీ ఉచిత కార్యక్రమం చేస్తున్నాం. ఎంతోమంది దాతల సహాయ సహకారాలతో మేము కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. వీటికి సహకరించిన దాతలందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాగే వారి అన్నదాతలు మాకు కొన్ని సహాయ సహకారాలు అందించి మేము ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాం. ప్రసన్నాంజనేయ స్వామి గారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం సర్వేంద్రం పెడుతున్నారు. మన మంచి రోజులు పిల్లలకి ఏదైనా సరే మనం చేస్తే మంచిదని అనుకుంటున్నాం. మా అమ్మాయి చాలా అర్థం మేము పెట్టించాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కానిస్టేబుల్పై హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పట్టణ 2 టౌన్ పోలీసులు. ఘనంగా 1974-75 రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.